హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు తమ్నైల్లో చూసుంటారు యమహా i500లో మనం ఎలా ఎలక్ట్రిక్ పియానోని ఎడిట్ చేసుకోవాలని. సో మనం ఈరోజు ఎలా ఎలక్ట్రిక్ పియానోని ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ముందుగా నేను ఈ టోన్స్ని బ్యాకప్ చేసి సెల్ చేద్దామని అనుకున్నాను. నా నెంబర్ను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, కానీ దేవుడిచ్చిన ప్రేరేపణ ద్వారా నేను మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకు మీ సపోర్ట్ నాకు కావాలి. దానికోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ని యాక్టివ్లో ఉంచుకోండి. అప్పుడు నేను చేసిన వీడియోస్ని మీరు త్వరగా చూడొచ్చు. టాపిక్లోకి వెళ్దాం. మీరు ఎలక్ట్రిక్ పియానో టోన్ని ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ వాయిస్ బటన్ని క్లిక్ చేసి 51 సెలెక్ట్ చేసుకుంటే మనకి కూల్ గ్యాలక్సీ అని వచ్చింది. సో ఈ ఎలక్ట్రిక్ పియానో టోన్ని ఎడిట్ చేసుకోవాలంటే మీరు ఫంక్షన్ బటన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫంక్షన్ బటన్ని క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ పారామీటర్స్ చెప్తాను, సేమ్ మీరు అలాగే నేను చెప్పిన విధంగానే మీరు సెట్ చేసుకోండి. ట్రాన్స్పోజ్ 00, PB range 02, split PNT 55, touch resonance 1, soft, port off, port time 10, M volume 100లో ఉంచుకోండి. M octave 0లో పెట్టుకోండి. M pan Cలో ఉంచుకోండి. M reverb 15లో ఉంచుకోండి. M chorus 15లో ఉంచుకోండి. M attack 64లో ఉంచండి. M release 64, M cutoff 75, M reso 80, డ్యూయల్ వాయిస్ వచ్చేసరికి 54 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు డ్యూయల్ బటన్ అనేది ఆన్ చేయాల్సి ఉంటుంది. డి వాల్యూమ్ 80లో ఉంచుకోండి. డి ఆక్టేవ్ 0, డి ప్యాన్ సి, డి రివర్బ్ 15, డి కోరస్ 000, డి అటాక్ 64, డి రిలీజ్ 64, డి కట్ ఆఫ్ 75, డి రెజో 40, స్ప్లిట్ వాయిస్ వచ్చేసరికి 94, ఫింగర్ బేస్ ఇక్కడ ఫ్లిట్, ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎస్ వాల్యూమ్ వచ్చేసరికి 45లో ఉంచుకోండి. ఎస్ ఆక్టివ్ -1, ఎస్ ప్యాన్ సి, ఎస్ రివర్బ్ 30, ఎస్ కోరస్ 10. రివర్బ్ వచ్చేసరికి హాల్ 2లో ఉంచుకోండి. కోరస్ వచ్చేసరికి 3లో పెట్టుకోండి. మాస్టర్ ఈక్వలైజర్ వచ్చేసరికి 4లో పెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఈ ఎకాంపో ఆప్షన్ అనేది కంపల్సరీ ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం మన టోన్ ఎలా వచ్చిందో. సో ఈ ఎలక్ట్రిక్ పియానో అనేది మనం కార్డ్స్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.